అందరికీ షలోం. యెరూషలేం మందిరం ఎందుకు పట్టబడింది అనే దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఆసరాబి టెవెట్ అనే 10వ నెలలో 10వ రోజున ఏం జరిగింది, ఎందుకు ఆ విధంగా జరిగింది అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలీలు తమ మార్గాలను సరిదిద్దుకోకపోతే యెరూషలేము మరియు పవిత్ర ఆలయం రాబోయే నాశనం గురించి హెచ్చరించడానికి ఎలోహిం తన ప్రవక్తలను సంవత్సరాలుగా పంపించడం అనేది జరిగింది. అంటే ప్రవక్తల వచనాల్ని వారు ఎగతాళి చేయడం అనేది జరిగింది. దేశాన్ని నిరాశపరచడానికి ప్రయత్నించారు. వారు ప్రవక్తలలో ఒకరిని చంపేంత వరకు వెళ్ళారు. అంటే ఎలోహిం ప్రవక్తలను పంపించి ముందుగానే హెచ్చరించడం అనేది జరిగింది. అయినా ఇజ్రాయేలు ప్రజలు వినలేదు. సృష్టి నుండి 3336వ సంవత్సరంలో టెవెట్ నెల 10వ రోజున బబులోన్ చక్రవర్తి నెబుకద్నెజర్ సైన్యాలు యెరూషలేమును ముట్టడించాయి. ఎల్లప్పుడూ ఓపికతో ఇశ్రాయేలీలు పశ్చాత్తాపపడడానికి మరొక అవకాశం ఇవ్వడానికి ఎలోహిం విధ్వంసం ఆలస్యం చేయడం కూడా జరిగింది. ఆయన దేశాన్ని హెచ్చరించడానికి ప్రవక్త అయిన ఇర్మియాను పదే పదే పంపించడం కూడా జరిగింది. కానీ వారు మూర్ఖంగా అతన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆ విధంగా 30 నెలల తర్వాత తమ్మూజు 9 లేదా 17వ తారీఖు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 2వ ఆలయం నాశనం చేయబడినప్పుడు గోడలు విచ్ఛిన్నమయ్యే తేదీ 3338 నగర గోడలు విచ్ఛిన్నం చేయబడ్డాయి. మరియు ఆ సంవత్సరం 9 ఆవున పవిత్ర ఆలయం నాశనం చేయబడింది మరియు యూదు ప్రజలు బహిష్కరింపబడ్డారు. ఈ తేదీలు ఆలయ విధ్వంసం మరియు తదుపరి బహిష్కరణలతో ముగుస్తుంది. వాటి నుండి వారు పూర్తిగా కోలుకోలేదు. ఎందుకంటే 2వ ఆలయాన్ని చివరకు నిర్మించినప్పుడు కూడా అది దాని పూర్వ వైభవానికి తిరిగి రాలేదు. ఎలోహిం బబులోను రాజైన నెబుకద్నెజర్ చేతికి అప్పగించడం జరిగింది. ఎందుకంటే ఇశ్రాయేలీలు తండ్రి యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి ఆయన ఆజ్ఞలను కట్టడలను విడిచిపెట్టి వారిష్టానుసారంగా జీవించినప్పుడు ఆయన ప్రవక్తలను పంపించి పదే పదే హెచ్చరించడం కూడా జరిగింది. కానీ ఇజ్రాయేలు ప్రజలు అబద్ధ ప్రవక్తలను నమ్మారు, కానీ నిజమైన ప్రవక్తలను వారు నమ్మలేదు. వారిని చంపడానికి కూడా సిద్ధపడ్డారు. ఇంకా వారిని జైల్లో కూడా పెట్టడం కూడా జరిగింది. ఆ సమయంలో ఇజ్రాయేలు ప్రజల పట్ల ఆయన ఇంకా దీర్ఘశాంతం వహించి వారిని పదే పదే హెచ్చరించడం కూడా జరిగింది. ఇంకా వారి మీదకి వచ్చే శిక్షను కూడా ఆయన ఆలస్యం చేయడం కూడా జరిగింది. అయినా వారు వినలేదు. కాబట్టి టెవెట్ 10వ తారీఖున బబులోను సైన్యం యెరూషలేముని ముట్టడించడం జరిగింది.